రుద్రకు నో రూల్స్, మరుసటి రోజు నుంచే మళ్ళీ పనులు, చట్టాన్ని లెక్క చేయని నిర్మాణ సంస్థ, టౌన్ ప్లానింగ్ అధికారులకు సవాల్, అధికారుల సీజ్ ధిక్కారం. బాచ్పల్లిలో రుద్ర కన్స్ట్రక్షన్స్ చట్టాన్ని లెక్క చేయడం లేదు, అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్మాణాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. సీల్ వేసిన బ్యానర్ను తొలగించి యథావిధిగా పనులు చేపట్టడం చర్యానీయాంశంగా మారింది. ఆది నుంచి అతిక్రమణలే. బాచ్పల్లి సర్వే నెంబర్లు 135, 136లోని ఫ్లాట్ల నెంబర్లు 34, 35, 71, 72 పరిధిలో రుద్ర కన్స్ట్రక్షన్స్ చేపడుతున్న ఈ నిర్మాణంపై ఆది నుంచి అనేక ఫిర్యాదులు వెలువడుతున్నాయి. ప్రధాన రహదారికి సంబంధించిన ఫుట్పాత్తో పాటు రోడ్డు స్థలాన్ని ఆక్రమించారు. దీనిపై మున్సిపల్ హెచ్ఎండి అధికారులకు ఆధారాలతో సహా విన్నవించారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం వదలాల్సిన ప్రధాన సెట్ బ్యాక్లను పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా అనుమతులు పొందిన ప్లాన్కు విరుద్ధంగా సెల్లార్ పనులు, అంతస్తుల నిర్మాణాలను చేపడుతున్నారని ప్రజావాణిలోనూ అర్జీలు సమర్పించారు. ఈ అక్రమ వ్యవహారాల తీవ్రతను గమనించిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు వీడు కడతాడు, వెళ్ళిపిస్తాడు ఈ కాంట్రాక్టర్, వీడు కట్టి వెళ్ళిపోతాడు. ఇక కొనుక్కున్నోళ్ళు రేపు అధికారులతో ఇబ్బందులు పడాలి, కొనుక్కున్నోడు నానా తంటలు పడాలి, నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జరిపి చట్టంలోని సెక్షన్ 461A కింద సదరు నిర్మాణాన్ని సీల్ చేశారు. భవనం ముందు భాగంలో ఈ నిర్మాణం సీల్ చేయబడింది అని స్పష్టంగా పేర్కొన్నారు. అధికారిక ఫ్లెక్స్ బ్యానర్ను ఏర్పాటు చేసి నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. మరుసటి రోజే చట్టాన్ని, అధికారులను ఆదేశాలను రుద్ర కన్స్ట్రక్షన్స్ నిర్వాహకులు ఏమాత్రం లెక్క చేయడం లేదు. సీజ్ వేసిన మరుసటి రోజు అంటే జూలై 29 ఉదయానికల్లా అధికారులు ఏర్పాటు చేసిన సీజ్ బ్యానర్ను తొలగించారు. ఏమాత్రం భయసంకోచాలు లేకుండా కార్మికులతో భవన నిర్మాణ పనులు చేపడుతున్నారు. అధికారులు వచ్చి నోటీసులు ఇచ్చి బ్యానర్లు కట్టి వెళ్ళినా తెల్లారేసరికి ఆనవాళ్లు లేకుండా చేశారు. మళ్ళీ పనులు కొనసాగడం నిజాంపేట్ బాచ్పల్లి మున్సిపల్ వర్గాల్లో సంచలనంగా మారింది. క్రిమినల్ కేసులు పెడతారనే భయం లేకుండా సదరు బిల్డర్ ఇలా తెగబడడం వెనుక స్థానిక అధికారుల పరోక్ష సహకారం ఉందా, లేక రాజకీయ అండదండలు ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చట్టం అంటే లెక్కలేదు. అక్రమ నిర్మాణాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు దాడులు నిర్వహించి అక్రమ నిర్మాణాల నోటీసులు ఇవ్వడమే కాకుండా సీల్ వేస్తున్నాయి. అయితే వేసిన సీల్ను తొలగించి దర్జాగా నిర్మాణ పనులు కొనసాగించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీల్ బోర్డులను తొలగించి చట్టానికి సవాల్ చేసిన రుద్ర కన్స్ట్రక్షన్స్ యాజమాన్యంపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆక్రమణలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకొని నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని కోరుతున్నారు. చట్టం అంటే భయం లేకపోవడంతో ఈ తరహా ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ రుద్ర కన్స్ట్రక్షన్స్ విభాగంలోనే కాకుండా అనేక ఘటనల్లో ఉల్లంఘనలు కనిపిస్తున్నాయని, టౌన్ ప్లానింగ్ అధికారులు సీజ్ చేసిన యథేచ్ఛగా నిర్మాణాలు పూర్తి చేయడం విస్మయానికి గురిచేస్తుంది. నిర్మాణ సంస్థల చట్టాన్ని బేఖరతు చేయడం వెనుక టౌన్ ప్లానింగ్ అధికారుల ప్రమేయం ఉందా అనే ప్రశ్నలు కూడా వెలువడుతున్నాయంట. అంటే ఇక సాధారణమైన ప్రజలైతే భయానికో భక్తికో అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరి ఎవరు అండాదండ చూసుకొని సీల్ వేసినటువంటి ఫ్లాట్ను యథేచ్ఛగా మళ్ళా నిర్మాణం మొదలుపెట్టిందని చెప్పేసి అంటే ఇందులో రాజకీయ ప్లస్ అందులో ఉన్నటువంటి అధికారుల ప్రమేయం లేదా అనే ప్రశ్నలు ఖచ్చితంగా తావు ఉంటుంది. ఎవరి అనుమతులు లేకుండా, ఎవరి అండాదండ లేకుండా ఒక బిల్డర్ బరి తెగించి వేసినటువంటి అతికించినటువంటి నోటీసులను సైతం పక్కన పడేసి ఇట్లాంటి నిర్మాణాలు చేస్తుండని చెప్పేసి అంటే ఖచ్చితంగా అనుమానాలు వ్యక్తమవుతాయి.